మధ్య నుంచి బయట రిపోర్ట్ రాసి కొంచెం ఎట్లయినా కాంపెన్సేషన్ వచ్చేలా చూడాలని అందరి పాపం పాలు అమ్ముకొని బతికేటోళ్ళు ఏమంటే దృష్టి కొద్ది మన ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఉంటే నేనే మాట్లాడగలిగిన వాడిని మీకోసం పోటాడేవాడిని. మళ్ళీ ఒకరు అందరు తల పండగ ఇబ్బంది లేకుండా సార్ వామికి వెళ్ళిపిస్తున్నాడు. మన సార్ సోమవారం గవర్నమెంట్ సపోర్ట్ సరే సరే మాధవన్న కూడా మీకు మీవి 7 మంది ఎవరంటే తెలుసు సార్. అది వల్ల అన్నం తిని పోయినాము లేచింది. అది ముందు 3,000 అది లోడ్ చేసి మీ 2 నా దగ్గర మా మామూలు 5 6 ఈ పక్కన నిల్చొని మాట్లాడతాను. ఆ బండి ఇది క్లీన్ అన్నా చేస్తాను. మాట్లాడినాను విఆర్ వాళ్ళు కూడా పక్కన నేర్చుకోవడంలో నేను ఆ బయట నిల్చొని ఉంటాను. పట్టుకొని కొంచెం అది కొంచెం ఇమీడియట్గా కొంచెం అది కాంప్లెక్స్ ఆర్ఐ కూడా ఇన్స్పెక్షన్ కూడా కొంచెం
అదే చెప్పినారు ఎంఆర్ఓ గారు. ఏం అందరూ బీదోళ్ళు, మీకు తెలిసిందే కదా. మధ్యాహ్నం 2 గంటలకు ఎవరు చేశారో తెలియదు కానీ మా గడ్డివాములన్నీ దగ్ధమైనాయి. అది తెలుసుకున్న శిల్పా రవి అన్న గారు మా సాయానికి వచ్చి మా గడ్డివాములన్నీ చూసి నష్టపోయిన దానికి నష్టపరిహారంగా ఎంతో ఇచ్చినాడు. తర్వాత మిగతా సభ్యులు కూడా వాళ్ళు గడ్డి కూడా ఇస్తామని చెప్పినారు. దానికి మేము ఎప్పుడు కృతజ్ఞతలతో ఎప్పుడు శిల్పన్నకు రుణపడి ఉంటాము. ఎప్పుడు వైఎస్ జగన్ శిల్పారవెనకే ఎప్పుడు ఉంటాం. ప్రోగ్రాం కూడా ఇది కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ గారికి సార్ చెప్పారు, తర్వాత విఆర్ఓ సార్తో కూడా మాట్లాడారు. ఒకవేళ అది నచ్చకుంటే సోమవారము సారే శిల్పారవెన్న గారే కలెక్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్తామని చెప్పినారు. కాబట్టి మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈరోజు బొమ్మల సత్రం ప్రాంతంలో గల వెలిగపేటలో గత ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ పాల వ్యాపారం రీత్యా ఇక్కడ దాదాపు 7 వాములు సొప్ప తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోవడం ఇంటి మధ్యలో. మరి ఈరోజు అనుకోకుండా అవన్నీ కూడా తగలబడిపోవడం. మరి ఎండాకాలంలో మామూలుగా అయితే తగలబడినాయి, లేకపోతే ఇంకోటి అంటే సొప్ప తగలబడడం అనేది చాలా కష్టమైన పని. మరి ఎట్లా తగలబడింది అనేది కూడా విచారణ చేయాల్సిందిగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది అంత తేలిగ్గా వాతావరణం వల్ల తగలబడే పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఏదో జరిగిందని ఒక దృష్టిలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దాన్ని రీతిలో ఎంక్వైరీ కూడా చేయమని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు పూర్తిగా నేలమట్టి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి తక్షణ వాళ్ళకి సహాయంగా 35,000 రూపాయలు రోజువారీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే మా నాయకులు అశోక్ రెడ్డి గారు, తర్వాత మాధవరెడ్డి గారు, వీళ్ళు కూడా పశువులకి దానని ఈరోజు మేము ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం నిజంగా వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎంఆర్ఓ గారితో మాట్లాడినాము, విఆర్ఓ గారితో మాట్లాడినాము, వెంటనే దీన్ని రిపోర్ట్ చేసి పైకి అధికారులకి పంపించి తగిన రీతిలో వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ తన బాధ్యతగా బడుగు బలహీన వర్గాల్ని అభ్యున్నతికి పాటుపడతామని చెప్పేసి మాటలు కాదు చేతుల ద్వారా చూపించాలి. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.